కాదమ్మా ఇప్పుడు నువ్వు ఉన్నావు, నేనున్నా. నువ్వు యాంకర్ అమ్మ, ఈ కంటెస్టెంట్ ఉన్నాడు, కంటెస్టెంటే కదా ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్. ఫ్లూ ఎన్ సర్. సరే 4 అనాలనా ఒక్కరినన్నా నీకే ఫోన్ పాటు ఆయన ఆ మనిషి నీతోటి కొట్లాడిండు, తర్వాత నువ్వు ఈ మనిషిని తిట్టిను, మీ ఇద్దరిని చల్లవరసాలంటే మళ్ళీ కొట్లాటి పంచాది తీర్చాల్సింది మళ్ళీ జడ్జులు ఇసుంటుందా? ఇట్లా అంతా రాసుకుంటారా? కొట్లాడాలి, ఈ ఎపిసోడ్లో వీళ్ళు కొట్లాడాలి, వీళ్ళని మేము కాంప్రమైజ్ చేయాలా, వీళ్ళు మంచిగా మాట్లాడతలేరు కాబట్టి వీళ్ళని తీసేస్తున్నాం, ఇట్లా అంతా రాసేసుకుంటారు. కాదు, ఇది టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ షో, వేరే షో కాదు. అట్లేముండదు. మామూలుగా షోలల్లో కూడా అట్లా ఉంటుందంట కదమ్మా. ఇదంతా మేడపు అంటారు. అరే మేడపు ఏందిరా అంటే నేను అడిగితే పోరలు చెప్తాను, అంటే వాళ్ళంతా చేసుకుంటారే అట్లా మనల్ని ఉల్లిగల్లని బనాంచనికి అట్లా చేస్తారా? లేదు మరి ఇది అందరికి ఇది ఒకటి ఉంటుంది కదా, వాడుకోవాలి. అంటే మేబీ అది జరిగింది ఇంత, చూసేటప్పటికి ఇంత అనిపిస్తుంది అంతే తప్ప. అయితే కొంచెం అయితే ఇష్యూ ఉంటుంది, చిన్నగా అయితే ఇష్యూ ఉంటుంది. కానీ ఇంకా మనం చెప్పాను కదా, మనం 50 కిలోలు ఉంటే టెలివిజన్లో 60 కిలోలు చూపిస్తారు, అది. సో అలా, కానీ ఇంత ఉంటుంది అంతా. అసలు ఏం లేకుండా చోట్లో ఏదో ఒకటి చేయడం అని కాదు, ఏదో ఇంత అయితే ఉంటుంది. ఏదన్నా ఒకటి ఉంటేనే చూస్తారని ఏదో ఒకటి కూడా చేస్తారట కదమ్మా, ఏమైనా? లేదు నాకైతే తెలీదు. అది అలా చేసిన వాళ్ళైతే అది అప్పటికప్పుడు ప్రాంక్ అని ఓపెన్గా చూపించేస్తారు. ఇట్లా ఎందుకంటే ఈ షోలల్లో డ్యాన్సులు చేస్తుంటే అమ్మోరు పాటలు పెడుతుంటే వీళ్ళ కూసున్న వాళ్ళు ఓహో అంటుంటారు కదా. అంటే బోనాల పండుగ వస్తుంది కదా, నాకు కూడా వస్తున్నది కొంచెం ఇట్లా ఊపు, కానీ ఇట్లా 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 బోనాల పాటలు అవి ఇవి అవుతుంటే ఇక వాళ్ళు అమ్మోరు వస్తారని ఇట్లా అంటారు. అంటే వాళ్ళకి వస్తారని వాళ్ళు ఫీల్ అవుతారు, వాళ్ళు చెప్తారు. సో అంటే దేవుడి విషయంలో నమ్మడం కన్నా మన దగ్గర ఇంకా వేరే ఉండదు కదా. సో ఖచ్చితంగా అది నమ్మాల్సిందే. అదంతా నిజమే. అంటే వాళ్ళు వచ్చింది అని వాళ్ళకి ఉన్న నమ్మకం అది. అండ్ దేవుడి విషయంలో ఎవరు వేలు పెట్టరు కదా, నమ్మకం అనేది నమ్మకం, అంతే. నాకు కూడా ఎప్పుడు అనుమానం వస్తుంది అట్లా గంత పెద్ద ప్రోగ్రాంలో కూర్చున్నప్పుడు. కానీ ఒకటైతే చెప్పగలుగుతా, దేవుడి విషయం వచ్చేసరికి పాటలు కానీ డాన్స్ చేసేటప్పుడు వాళ్ళు ఆ ప్రాక్టీస్ అంత వరకు వాళ్ళు నాన్ వెజ్ తినరు, వాళ్ళు ఆ రోజు మొత్తం ఉపవాసంలో ఉంటారు. ఇది మాత్రం నేను ఒక డాన్స్ షోలో నేను ఉన్నాను కదా, అది మాత్రం చూసా. వాళ్ళు చాలా నిష్ఠతో చేస్తారు. వాళ్ళు ఇట్లాంటి పాటలు చేసేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇప్పుడు ఈ షోలో ఎంతమంది వస్తున్నారు? దీంట్లో 10 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ 2 జ్యూరీ మెంబర్స్, లక్ష్మి గారు అండ్ హర్ష గారు, అండ్ హోస్టింగ్ నేను చేస్తున్నా. నీకు మళ్ళీ ఎవరు సోపతి వస్తలేరా హోస్టింగ్ కు? ఏంటి ఇప్పుడు నువ్వు హోస్టింగ్ చేస్తున్నావు కదా, నీకు మగ హోస్టింగ్ ఎవరు లేరా? మొత్తం ఓన్లీ సింగిల్ హోస్టింగ్, నో మోర్ గోస్టింగ్. పక్కకేంచి వాళ్ళని గోస్టులను పెట్టుకోకు. ఇంకా గోస్టులని పెట్టుకోను, ఓన్లీ హోస్ట్, నో మోర్ దోస్తు, నో మోర్ గోస్ట్, అంతా తీసేసా. నీ పేమెంట్ తక్కువగా ఆ పిచ్చిదాను. ఇప్పుడు ఒకటి అనుకుంటారు, ఒక 50 అనుకున్నారమ్మా, నువ్వు 2 అన్నారు, ఒక ఆడ హోస్ట్ మగ హోస్ట్ అనుకుంటే సగం పంచుకోవాలి, మళ్ళీ పైసలు తక్కువ కావాలి. అర్థం చేసుకో. తక్కువ అంటే కాదు, నేను ఒక్కడిదాని ఉంటే ఎక్కువ వస్తుంది కదా. అదే అంటున్నా, మరి నేనేమంటున్నా, ఒక్కదానివే ఉన్నాం అనుకో అంత మనకి వస్తుంది, అంతే. 2 ఉన్నారు అనుకో సగం పంచుకోవాలి, అంతే. వద్దు ఇక నువ్వు గమనించు. అంతే.